గౌతమ్ మా తమ్ముడు ఆటాడు అటు సినిమా స్టార్ట్ చేసాం. బిగ్ బాస్ వెళ్ళక ముందే దాన్ని 80% ఫినిష్ చేసాడు. వచ్చిన తర్వాత మిగిలిన కూడా కంప్లీట్ చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండి, ఆర్టిస్టులు కానీ మాకు అడగగానే నేను చేస్తానని చెప్పి మదర్ క్యారెక్టర్ ఉన్నాడు కానీ అనిత చౌదరి గారు డెఫినెట్గా చేస్తానని నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాలో అడగగానే అవి చేశారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఇంకా ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ చేశారండి. వాళ్ళు వేరే ఒక అమ్మాయి విశ్వంబర్లో చేస్తున్న చిరంజీవి గారి సినిమాలో బిజీ షూటింగ్లో ఉంది ఫస్ట్ దాంట్లో. ఇంకో అమ్మాయి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో పుణేలో ఏదో షూటింగ్లో బిజీ ఉంది. ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఈ మూవీతో లాంచ్ చేస్తున్నాం. ఒక డెబ్యూ డైరెక్టర్ గారు నవీన్ గారు చాలా ఓపికతో ఈ సినిమాని చాలా బాగా చేశారు. ఈయన ఓపిక ఎక్కువ అండి, నాకు అంత కోపం ఎక్కువ, ఈయన అంత శాంతం. ఇక ఫైనల్ గా మా హీరో మా తమ్ముడు బర్త్డే బాయ్. దీనికి ముందు కథ గురించి రాగానే ఫస్ట్ అన్నయ్య మనం సినిమా చేద్దామని చెప్పి నా దగ్గరికి వచ్చిన రోజు తమ్ముడు ఎలా చేద్దాం ఏంటంటే అన్న నువ్వు ఉంటే చాలు సినిమా మనం చేద్దాం అన్నాడు. మేమిద్దరం కలిసి సినిమా అనుకున్నప్పుడు ఏ ఫ్యామిలీస్ అయినా ఇది ఉంటుందండి. ఈజ్ వెరీ గుడ్ ఫాదర్. అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారిలాగా బెల్లకొండ మా సాయి శ్రీనివాస్ బెల్లకొండ గారిలాగా అంటే ఇంత మంచి గుడ్ ఫాదర్స్ ఉంటే పిల్లలు కూడా కొంచెం రకమైన డిస్టర్బెన్స్. ఇలా ఉండడానికి కారణం, ఎదుగుదలలో ఉండడానికి కారణం ఆయన అవ్వచ్చు. ఒక్కోసారి ఏమైనా టైం టేకింగ్ లో టెన్షన్ చేసిన దానికి కారణం ఈయన అవుతాడు. అంత మంచి ఫాదర్ ప్రభావం ఒకటిగా చెప్తున్నా. అదేవిధంగా వీళ్ళ అమ్మగారు కూడా మమ్మల్ని ఫ్యామిలీ లాగా వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు నాకు. ఇప్పుడు సినిమా నాది కానీ మొత్తం ఫైనాన్షియల్ అంతా చూసుకునే సారే. నేను లొకేషన్ లో చూసుకుంటా. నా దగ్గర నాకు ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు. మామూలుగా ఏదైనా అరేంజ్మెంట్స్ అని నేనే చూసుకుంటాడు. ఇక్కడ వచ్చాం. ఈ సినిమా డెఫినెట్ గా సోలో బాయ్ అనే సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉందండి, మంచి ఎమోషనల్ ఇది ఉంది, మంచి ఫార్మర్ రిలేటెడ్ కూడా చిన్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దీనికి ఎడిటింగ్ కూడా మా తమ్ముడు ప్రవీణ్ పూడి అడగానే తమ్ముడు సినిమా చూసి నీకు నచ్చితేనే చేయాలన్నాను. చూసి చాలా బాగుందని నేను చేస్తాను. ఎడిటింగ్ ప్రవీణ్ పూడి చేస్తున్నాడు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ జోడా శాండీ అని ఆయన ఏబిసిడి అల్లు శ్రీకృష్ణ చేసాడు. బెంగళూరు కాంతార బ్యాచ్ అండి. ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్. అద్భుతమైన ట్యూన్స్ కానీ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వర్క్ జరుగుతుందండి. ఆర్ఆర్ స్టార్ట్ అయింది, మండే నుంచి వర్క్ లో ఉంది. అదేవిధంగా మేము అడగగానే సాంగ్స్ పైన కాలభైరవ్ గారు అండ్ రాహుల్ సిప్లి గారు ఆస్కార్ విన్నర్స్ ఇద్దరు కూడా మా సినిమాలో పాట పాడడం అనేది నా తమిళ ప్రొడక్షన్ నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అదేవిధంగా ఈ సినిమాకి ఎంతో కష్టపడి మా హీరో ఏ రోజు కూడా నాకు అన్నయ్య క్యారవాన్ కావాలను, లేదంటే నాకు కారు పెట్టాలను, లేకపోతే నాకు ఈ ఫుడ్ కావాలని ఏ రోజు అడగలేదు. ఏదంటే అదే నా కారు ఎక్కాడు. ఇక లిరికేషన్ కాసర్ల శ్యామ్ గారు, పూర్ణాచారి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, చైతన్య ప్రసాద్ గారు, అందరూ ఆల్ టెక్నీషియన్స్ అంటే అంతా వీళ్ళందరూ కూడా నేను చేస్తానని చెప్పి హ్యాపీగా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి ది బెస్ట్ ఇచ్చారండి. మేము కూడా ది బెస్ట్ ఈ ప్రాజెక్ట్ రెడీ చేసి త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. షూటింగ్ మొత్తం అయిపోయింది. దీనికి కొరియోగ్రాఫీ ఆట సందీప్ మాస్టర్ చేస్తున్నాడు. సోలో బై మా సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సాంగ్ ఎంటైర్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా. హ్యాపీ బర్త్డే తమ్ముడు. నువ్వు ఇలాగా ఎన్నో బర్త్డే చేసుకోవాలి, ఎన్నో మంచి సినిమాలు మనం కలిసి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టీం అందరికి మంచి పేరు వచ్చి పేరుతో పాటు ప్రొడ్యూసర్ అనేవాడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కథే హీరో అండి. కథ ఉంటే సినిమా చిన్నదా పెద్ద కాదు, ఖచ్చితంగా ఆడదు. నేను కథ నమ్ముతాను, కథ నమ్మి సినిమా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తూ ఉన్నాను, షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. అన్న ఫోన్ చేస్తాడు, అరే తమ్ముడు ఒకసారి ఫోన్ కూడా అంటాడు. చూసిన తర్వాత ఏంటంటే ఆ పేమెంట్ వచ్చేసిందా, పేమెంట్ వచ్చినప్పుడే కదా షూటింగ్. సో అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ చెప్పిన ఎవరిని కూడా ఇంత కూడా ఇబ్బంది పెట్టకుండా అన్న అంత పర్ఫెక్ట్ గా ఈ సినిమా ప్లాన్ చేశారు, అంత బాగా చూసుకున్నారు. ఎవరికైనా సరే ఒక బ్యానర్ ఒక స్థాయిలో వెళ్ళాలి అనుకుంటారు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. అలాంటి బ్యానర్ నువ్వు ఖచ్చితంగా నిలబెడతావన్నా. 7 హిల్స్ మనం ఒకసారి ఫోన్ చూసుకోవాలి తమ్ముడు. ఇప్పుడేమో అన్న ఫోన్ పే లేదు, జీపే లేదు, గ్రేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా అందరూ రావాలని, ఇలాగే ఎదగాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తాను మూవీ గురించి.
మూవీ స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేస్తా. మూవీలో వర్క్ చేసిన శ్వేత అవస్థి అండ్ రమ్య పర్సనాలిటీ, దే ఆర్ ఆల్సో లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయారు. దే హావ్ డన్ ఏ వెరీ బ్యూటిఫుల్ జాబ్. లైక్ చాలా మంచి సపోర్ట్ అన్నమాట కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ కి ఇద్దరు. సో వాళ్ళిద్దరు వీటికి లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, వీటితో రిలేషన్ ఏంటి అన్నది. అండ్ ఇక్కడికి వచ్చిన భద్రమన్న అండ్ సూర్య అన్న అండ్ ఇక్కడికి రాలేకపోయారు షఫీ గారు, ఆర్కే మామ గారు. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. కోసాని కృష్ణమురళి గారు, ఆనంద్ చక్రపాణి గారు. కోసాని కృష్ణమురళి గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు సినిమాలో. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అంత పెద్ద ఆర్టిస్ట్ మాకు డేట్స్ ఇచ్చి స్టోరీ నమ్మి ఆయన వెంటనే స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అడిగి సో చేసిండ్రు. సో చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ సీన్స్. అండ్ మదర్ క్యారెక్టర్ అనిత మ్యామ్. సో ఫాదర్ కంటే మదర్ తో ఎక్కువ జర్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ మదర్ కి చాలా క్లోజ్ అన్నమాట. అంటే లైక్ సోలో బాయ్ కూడా మదర్ ఒక్కతే త్రూ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అంత సపోర్టివ్ మదర్. నేను ఫస్ట్ డే షూట్ కి మ్యామ్ రాగానే యాక్చువల్లీ అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది నాకు, తీసేద్దామని అనుకోలేదు. సో అంటే మ్యామ్ చూడగానే వెస్టర్న్ అవుట్ఫిట్ లో ఉన్నారు, వెరీ ఫ్రెండ్లీ అండ్ స్టైలిష్ గా రెడీ వచ్చారనమాట. సో నేను చూసి ఇంత యంగ్ అండ్ ఇంత స్టైలిష్ ఉన్నారు, మరి మిడిల్ క్లాస్ మదర్ అంటే అసలు సెట్ అవుతారా లేదా అని చిన్న డౌట్ వచ్చింది షూట్ ఫస్ట్ డే. సో తర్వాత మా సీన్ మేము షూట్ చేసుకుంటున్నాం. కొంచెం మేకప్ మ్యాన్ వాళ్ళు గట్టిగా చెప్పిన, నేను కూడా చెప్పిన కొంచెం ఆవిడ ఎవరైనా ఏజ్ తగ్గించుకునేలాగా మేకప్ చేస్తారు, మేము ఆవిడకి ఏజ్ పెంచడానికి మేకప్ చేయాలి. సో చెప్పిన మేకప్ మ్యాన్ కూడా బ్రో కొంచెం చూసుకోండి, ఎందుకంటే మదర్ క్యారెక్టర్ నా మదర్ క్యారెక్టర్. సో మీరు ప్రాపర్ మదర్ లా ఉండాలి, మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, సో చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకి చెప్పిన. అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనమాట మ్యామ్. సో మేకప్ చేసుకుని రెడీ దెన్ ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఒక 2 సీన్స్ ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత లైక్ నిజంగా ఎమోషనల్ సీన్స్ లో అది అంటే కో యాక్టర్ తెలుస్తుంటది అనమాట. కెమెరాకి కో యాక్టర్ కి మాత్రమే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంత దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. సో ఒక జెన్యూనిటీతో ఆవిడ కళ్ళలో ఒక జెన్యూనిటీతో ఆ ఎమోషన్ తీసుకొచ్చి యాక్ట్ చేయడం కానీ. సో ఈవెన్ నేను లేని సీన్స్ కూడా అందుకే నేను వెళ్ళి మానిటర్ లో చూసేవాడిని ఆవిడ పర్ఫార్మ్ చేస్తుంటే. సో చాలా చాలా బాగా చేసింది కదా మాట్లాడుకునే వాళ్ళం మేము. లైక్ మ్యామ్ షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం సతీష్. అది సాటర్డే అండ్ అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేము ముందుకు తీసుకొస్తాం, ఎందుకంటే ప్రాజెక్ట్ షూట్ అయిపోయింది, లైక్ సోలో బాయ్ షూట్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆర్ఆర్ డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అవ్వగానే సో మేము ఒకసారి లైక్ కాపీ చాలా బాగా వచ్చింది. అంటే మేము యాక్చువల్లీ ఇంకా ముందే రెడీ చేసేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హీట్ ఆఫ్ ది దాంట్లో. కానీ ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 2 times ఎక్కువనే అనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మీరు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా లైక్ సినిమా కెమెరాస్ తక్కువ వచ్చే కెమెరా ఏది డిఓపి కంటే బ్రో మనము సాగు సినిమా తీసింది కదా ఆ కెమెరా యూజ్ చేద్దాం బ్రో మన సినిమా కెమెరా. అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఒక టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసారు బ్రో. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్, నవీన్ గారు, సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడస్ అండి. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ మీడియా అండ్ ఇక్కడ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇలానే సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇలా సపోర్ట్ చేస్తున్నాడండి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్ట్స్ ముందుకు వస్తాను నేను. సో మరిన్ని అప్డేట్స్ తొందరలో మేము ముందుకు రాబోతున్నాము. సోలో బాయ్ లైక్ ఫస్ట్ సాంగ్ అని చెప్పినట్టు మా సాంగ్ రాహుల్ సిప్లిగన్ పాడాడు. లైక్ అది విజిల్స్ అన్నాడు ఒకసారి మీ పాట వింటే మాత్రం. సో ఆ పాట ఫస్ట్ మేము రిలీజ్ అయిపోతున్నాము. అది ప్రాపర్ గా వచ్చి లైక్ మిక్సింగ్ బాబాయ్ గారిని వాళ్ళు లైక్ ప్రొడక్షన్ లో వాళ్ళకున్న కాంటాక్ట్స్ లేకపోతే వాళ్ళకి తెలిసిన లొకేషన్స్, సో వాళ్ళు కూడా ఒక బిహైండ్ ద టీమ్ మెంబర్ లాగా లైక్ ప్రొడక్షన్ టీమ్ లో మెంబర్ లాగా వర్క్ చేస్తూ లైక్ లొకేషన్స్ ఏదైనా తక్కువ తెప్పించడం లేకపోతే కొంచెం మందిని లైక్ కన్విన్స్ చేయడము,
లైక్ మనకు తెలిసిన లొకేషన్స్ పర్మిషన్స్ కొన్ని ఉండవు, పబ్లిక్ లొకేషన్స్. సో ఎవరైనా తెలిసిన లైక్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడి పర్మిషన్ లెటర్ పెట్టి, సో వాళ్ళ కలిసి డిస్కస్ చేసుకుంటాం ఎక్కడ దాపరికాలు ఉండవు, అంటే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడైనా లిమిట్ చేసుకున్నామా, ఓవర్ బడ్జెట్ అయిపోతున్నామా అని చెప్పేసి ప్రాపర్ ప్లాన్ చేసుకుంటూనే ఎప్పుడు మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఎవ్రీ నవంబర్ ఎవ్రీ 1 వీక్ మేము కూర్చొని లైక్ బడ్జెట్ షీట్స్ చూసుకొని లైక్ అవన్నీ మేము రీచెక్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కడ మనం బడ్జెట్ ఓవర్ షూట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి. సో నా లాస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కూడా అందరికి తెలుసు కాబట్టి ఆయన కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఇప్పుడు పోస్టర్ కానీ ఏదైనా ఉన్నా, సో ఫస్ట్ నన్ను అడుగుతారు అనమాట, అంటే ఇది బాగుందా, ఇది రిలీజ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా బెటర్ వెళ్దామా ఏంటి అని ఒక ఫైనల్